డిఫెన్సెస్ చూపెట్టండి. చూడండి ఎంత తెలివితేటలుగా మీ డిఫెన్సెస్ వాడుకుంటున్నారు అనేటటువంటిది. మీరు ఇలా ఉంటే కనుక పిల్లలు ఇలాగే ఉంటారు అనేటటువంటిది ఒక ఒక సాంప్రదాయం కాబట్టి చెప్తున్నాను. బి ఏంటంటే కనుక ఆ అమ్మాయి చనిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను దీనికి ఒడిగట్టానని చెప్పి. అంటే ఒక వ్యక్తి చనిపోతుంది అనేటటువంటి భయం, లేదంటే ఒక వ్యక్తి సమాజంలో అవమానం పాలవుతుంది, లేదంటే వాళ్ళిద్దరు పెళ్ళి పెటాకులైపోద్ది అనేటటువంటి భయంతో నేను ఈ దారి చూపెట్టానండి అని అంటున్నాం. అంటే ఇక్కడ ఇద్దరూ కోడళ్ళే కదా, ఇద్దరూ కోడళ్ళే. ఆ అమ్మాయిని కాపాడటం గురించి మీరు చేసినటువంటి ఈ పనిలో ఈ సీక్రెట్ బయటకు వస్తే కనుక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే మీకు లెక్కలేదా? ఈ అమ్మాయిని వేరే కాపురం పెట్టించేద్దాం అనుకున్నానండి. అమ్మ ఈ ప్లాన్లని కాదు నేను చెప్పేదానికి, ఒక్క నిమిషం ఆలకించండి, తర్వాత సమాధానాలు చెప్పండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? సరేనండి, నా జీవితంలో ఇద్దరు కోడళ్ళు ఉన్నా కూడా నాకు ఒక్క కోడలే ఇంపార్టెంట్, ఇంకో కోడలు లెక్కలో లేదు. కాబట్టి రేపొద్దున ఆ ప్రెగ్నెన్సీ నీ భర్త వల్లే వచ్చిందనే వార్త శిరీషకు తెలిసినా పర్లేదు, శిరీష నుయ్యో గొయ్యో చూసుకున్నా పర్లేదు, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి నేను సంతోషపడతాను అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఆలోచన, శిరీషను ఎలిమినేట్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ ఆలోచనలో కూడా మీకు ఉందేమో అన్నది నా అభిప్రాయం. లేదండి, ఆ అమ్మాయిని ఇష్టమేనండి. ఇంతకంటే అసహ్యంగా మాట్లాడతాను వినండి. తర్వాత ఏంటంటే కొడుకు, పెద్ద కొడుకు, సరే ఈవిడ మీద మీకు పడదు కాబట్టి ఈవిడ ఏదో అల్లరి పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నావు, ఏం అల్లరి పెడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ తిరిగేటట్టు 100 మందితో తిరిగినటువంటి నీ కొడుక్కి ఈరోజు వదిన మీద కూడా కన్నుపడింది కాబట్టి ఆవిడతో పడుకున్నాడు, అంతే. దొందే మీరందరూని. మీ పెద్ద కొడుకు ఏం అన్యాయం చేశాడు? వాడు ఏం అన్యాయం చేశాడు? రేపొద్దున వాడికి తెలిసింది, ఇదేంటమ్మా ఇంత అన్యాయం, పిల్ల జల్లా లేకపోయినా కూడా ఏదో పవిత్రంగా బతుకుతున్నావు, మా క్యారెక్టర్లు ఎందుకమ్మా అసాసినేట్ చేస్తావు, ఒక పక్క నుంచి నీ చిన్న కొడుకు దరిద్రంగా తయారాడు అనేటటువంటి ఆలోచనతో మన అందరం ఇంటిల్లిపాది బాధపడుతుంటే నా భార్యను తీసుకెళ్ళి వాడి పక్కన పడుకోబెట్టావేమో అనేటటువంటి ఆలోచనతో వాడేదో నుయ్యో గొయ్యో చూసుకుంటే, వాడికి బయట చెప్పిన మాటలు విని ఆ పిల్లని వదిలేయాలి అనుకున్నాడండి. అమ్మా అది కాదు, నేను చెప్పేది వినండి. వదిలేస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏమి వదిలేయలేదు, వాళ్ళిద్దరికి ఏం విడాకులు అవ్వలేదు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. సొంత భార్యనే నా తల్లి తీసుకెళ్ళి నా తమ్ముడితో పడుకోబెట్టింది అనేటటువంటి ఆలోచన నీ కొడుకు ఎలా జీర్ణించుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇంకోడైతే కనుక ఇమీడియట్గా ఆ నెక్స్ట్ సెకండే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. వాడు సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మదర్ మీరు ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు, కాసేపు వినండి, తర్వాత చెప్దురు కానీ. అర్థమైందా మేడం? ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ వైవా. ఇప్పుడు నెంబర్ 2 ఇదేంటంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరితో కూడా మీరు ఎందుకు ఆడుకున్నారు అంటే కనుక ఇక్కడ కోడళ్ళు కానీ అటువైపు కొడుకులు కానీ వీళ్ళు ఎవ్వరి నోటుల్లో కూడా నాలుకలు లేవు. అది మీకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ ఎవరికైనా కొద్దో గొప్ప మాట్లాడేటటువంటి తీరు ఉంది అంటే కనుక ఇక్కడ శిరీష ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నామే. కానీ నీ కొడుకు, పక్కనున్న కొడుకు ఒక డాష్ గాడు, వాడు ఎవరితో పడితే కనుక తిరుగుతున్నాడు అది ఇది అని నువ్వు చెప్పేటటువంటి ఆ వ్యక్తిలో పట్టుమని 10 మాటలు కూడా రాలేదు, గంట బట్టి మాట్లాడుతున్నాం. ఈ మనిషి అంటే కనుక క్యూలో పెట్టి ఏ ఆడదాంతో పడితే ఆ ఆడదాంతో పడుకుంటూ పోతాడంట, వదిలిని కూడా వదలడంట. ఇంకా జీవితంలో ఎవరిని వదులుతాడో అనేటటువంటిది నాకు భయంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ నాలుకలు లేవు. మీ పెద్ద అబ్బాయి వచ్చాడు, చరణ్ వచ్చాడు, కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఎక్కడ కూడా ఇక్కడ కంగు తిన్నట్టు మాకు అనిపించలేదు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగ పిల్లలు లేనటువంటి బాధ ఎప్పటికైనా తీరుతుంది, పిల్లలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి, ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉంటాయో ఏంటి, మనమైతే పిల్లలు రెడీమేడ్గా వస్తుంది, లోకానికి అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఆ అబ్బాయి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. కరెక్ట్గా 1 గంట పాటు మీ చిన్న కొడుక్కి పంచాయతీ పెట్టేటప్పటికి వెళ్ళి వదినతో పడుకుండిపోయాడు. సో ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ యొక్క పవర్ ఎక్కడుంది అంటే కనుక మీరు మాట్లాడేటటువంటి తీరు, ఇందాక చెప్పేటటువంటి రీజన్స్ ఏంటంటే కనుక ఎవరినైనా కూడా నోరు మూయించగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంటర్ అవుతూనే మీరు చెప్పేటటువంటి చరిత్ర ఎంత చక్కగా ప్రిపేర్ చేసి ఎంత గంటాపదం మాట్లాడుతున్నారంటే అసలు నాకంటూ ఎవరు తిరగలేదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. నాకేమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కనిపించినాయి అంటే కనుక ఎవరి నోర్లన్నా మూయించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు. ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఒక నిమిషం ఆగండి. అనవసరమ్మా, నువ్వు ఎవరి కుటుంబాలను కాపాడలేదమ్మా. అందరికీ నుయ్యో గొయ్యో కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా నీకు కూడా ఉంటుంది. అర్థమవుతుందా? నీకున్న సూపర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక్కడ కూర్చుని కూడా ఇక్కడ పెద్దవాళ్ళ చేత కూడా సర్టిఫికేట్ ఇచ్చేపించేసి అరే అయ్యో ఎంత పవిత్రమైనటువంటి స్త్రీ నలుగురు ప్రాణాలు కాపాడటానికి సొంత పిల్లల్నే ఒక సెక్స్ ర్యాకెట్లోకి దింపుతుంది అనేటటువంటిది మేము ఒప్పేసుకుని, సరే జరిగింది ఏదో జరిగిందమ్మా, నీ కడుపులో బిడ్డను నువ్వు జాగ్రత్త కాపాడుకుని ఇక్కడ పంపించేస్తాం అనేటటువంటి ఉద్దేశంతో మీరు వచ్చి ఇక్కడ గంటాపదం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. మీది పిచ్చి కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏమవుతుందో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఏ వంశోద్ధారకుడి గురించి అయితే కనుక మీరు ఇలా పరితపించిపోయి సమాజంలో పరుగు పోద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి నీ కొడుకుతో మరితో ప్రెగ్నెంట్ చేయించేశారో, రానున్న రోజుల్లో ఆ వంశోద్ధారకుడే వచ్చి నీ పేక నరుకుతాడు, పేక అడ్డంగా నరుకుతాడు నీ పేక.
త్వరలో వస్తుంది ఆ రోజు. ఎందుకంటే కనుక ఆవిడ ఏమని చెప్తామా నీ కొడుకు కంటే కనుక ఆడికి కూడా అబద్ధం ఆడేసి పెంచేస్తానండి, వాడికి కూడా నీ తండ్రి నా భర్తే అన్నట్టుగా చూపెడతానని చెప్పి ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. వీడిదేముంది, దులుపుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారా ఏమవుతారా అనేటటువంటి వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది. సో దీని అందరికీ మూలకారకులు ఎవరంటే కనుక నువ్వు ఎన్ని ఆస్తులు వాడి పేరుని రాసిస్తావు వాడికి తెలియదు, కానీ అన్ని ఆస్తులు తీసుకుని ఒక్కసారి నీ పేక నరుకుతాడు. అప్పుడు సెట్ అయిపోద్ది. నువ్వే కదమ్మా చెప్పావు, అమాయకురాలైనటువంటి నా తల్లిని కూడా ఒప్పించి బలవంతంగా ఆ గదిలో తోపించి ఇంత అనాగరికమైనటువంటి కార్యక్రమం నడిపించామని చెప్పి ఆడు అడుగుతాడు. అప్పుడు ఆడికి ఏం సమాధానం చెప్తారో మీరు చూసుకోండి. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే. ఇప్పటికైనా సిగ్గు బుద్ధి వచ్చి ఉంటే కనుక ఇప్పటికైనా కనువిప్పు కలిగి మీరు చేసినటువంటి తప్పును అంగీకరించండి. తర్వాత ఏం జరగాలి అనేటువంటి అంశం తర్వాత చూసుకుందాం. తప్పును అంగీకరించకపోతే కష్టం అమ్మ, విలువలు లేనటువంటి సమాజం అయిపోతుంది ఇది. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి వణికి చచ్చిపోవాలన్నమాట మీలాంటి తల్లులు ఉంటే కనుక. అమ్మ ఉమ్మడి కుటుంబం, ఇందులో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టకపోతే కనుక నీలాంటి ఆడవాళ్ళు ఎవరెవరితోనో పడుకోబెట్టేస్తారనే భయంతో వణికిపోయి చావాలి అందరూ. నీకేమయ్యా, నీకు నోట్లో నాలుగు లేదా? పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వు? నీది ఓన్లీ వర్కౌట్ అంతేనా? మాట్లాడవా? పక్కన పడుకుంటున్నప్పుడు ఎవరు ఆవిడ, నా నా అన్నయ్య యొక్క భార్య తల్లితో సమానము, ఈవిడతో బుర్రలేనటువంటి మెంటల్ ఎక్కినటువంటి నా తల్లి పడుకోమన్నంత మాత్రాన నేను ఎందుకు పడుకోవాలి అనేటటువంటి మినిమం ఇంగితం ఆలోచన నీకు లేదా? సార్ వాళ్ళిద్దరు ఆల్రెడీ గొడవ పడుకుంటా ఇప్పటికి ఏమన్నా గొడవ పడి పీకలు నరుక్కొని జుట్టు పట్టుకుని రోడ్డు ఎక్కని నీకు అనవసరం. తల్లితో సమానమైనటువంటి వదినతో పడుకోవటం ఏంద్రా? నీ అన్నానికి ఏం తింటున్నారు నాన్న? తినడానికి ఏం తింటున్నారు? నిజంగా నాకు ఇక్కడేమి మీ అమ్మ పెట్టినటువంటి పవర్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవటం అనేది నాకు ఏం కనిపించట్లేదు. నీకు ఎప్పటి నుంచో ముందు నుంచి రకరకాల లేడీస్ మీద కన్ను ఉంది. ఆ క్యూలో ఈవిడ కూడా కనిపించింది. దానికి మీ అమ్మ ఏమొచ్చి ట్రైన్లోంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టుగా నీకు ఊపింది, నువ్వు రూమ్లోకి దూరిపోయి పడుకునిపోయావు. అది పిచ్చది. ఏమ్మా నీకు ఏదైనా వెళ్తే కనుక ఒక హాస్పిటల్ చూపెడతాను, అక్కడ తీసుకెళ్తారు, కరెంటు పెడతారు. నీకు మెంటల్ ఉంది, పిచ్చి ఉంది నీకు. నీకేం అర్థం కావట్లే. రేపొద్దున అదే కడుపేసుకుని బయటకు వెళ్తే కనుక నీ తల్లిదండ్రులు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని చంపేస్తారు. వాళ్ళు బతకనివ్వరు. నిన్ను వెళ్ళి ఇలా బతికేద్దాం అనుకుంటున్నావు అబద్ధాలు చెప్పుకుంటూ. ఈ రోజు కాకపోతే రేపన్నా నిజాలు బయటకు వస్తాయి. ఏదో చిచ్చు వస్తుంది మీ అందరి మధ్యన, అసలు నిజం బయటకు వస్తుంది, అప్పుడు అందరినీ చంపేస్తారు. ఇక్కడ ఎవరన్నా మేడం బాధితురాలు ఎవరన్నా ఉందంటే పాప మీ అమ్మాయి. అసలు ఈ అమ్మాయి ఈరోజు డిసైడ్ చేసుకోవాలి, అసలు ఈ కుటుంబంలో ఇంత అసహ్యం కలిగేటటువంటి ఈ కుటుంబంలో నిజంగా ఉండాలా లేదంటే పాపని తీసుకుని బయటికి వెళ్ళాలనేది ఈ అమ్మాయి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అతను అంటున్నాడు ఇంత జరిగినా కూడా మా ఆవిడ వల్లే అని చెప్పి ఏదో కొత్త పాట పాడుతున్నాడు, దొంగ పాట. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ అమ్మాయిని బక్రా చేసేసి ఈ అమ్మాయి వల్లే మీ అందరం ఈ ఇంటర్నల్గా ఒక ప్లాన్ చేసుకున్నాం అనేటటువంటి మాట రాకముందే ఈరోజు నిజంగా నువ్వు ఆలోచించుకోవాలి శిరీష. అసలు ఎటువంటి కుటుంబాల్లో ఉండాలా? చెల్లిలాగా ఉండవలసినటువంటి తోటకోళ్ళు అక్రమదారుల్లో వెళ్ళింది. ఆ భర్త అనేటటువంటి వాడు అసలు భర్తే కాదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేటటువంటి భర్త. అతి భయంకరమైనటువంటి అత్తగారు. ఒక కోడలు చనిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఆ కోళ్ళని తీసుకెళ్ళి రెండో కొడుకుతో పడుకోబెట్టేసి పెద్ద కోళ్ళు ఏమైనా పర్లేదని అనుకునేటటువంటి అత్తగారు. రేపొద్దు నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు ఈ ఇంట్లో. అందుకే వద్దు సార్, నాకు డైవర్స్ కావాలి. అన్నిటికీ అడ్డుపడుతున్నావు అని చెప్పి నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు ఇటువంటి ఇంట్లో. సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళకి బుద్ధి గడ్డి తినిపించగలం లేదని మనకు తెలియదు. కానీ ఏదన్నా ఉంటే కనుక బతికి బట్టకట్టి నువ్వు బయటకు వెళ్ళి. మేడం వీళ్ళ కన్వర్సేషన్ విన్నారు కదా, మీరేమంటారు? ఏ రేంజ్ లో చూస్తారో మరిది కూడా అప్పటికి వెళ్ళేసరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంతే ఉంటాడు, పిల్లాడు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఆవిడ మీద అటాక్ ఇచ్చినప్పుడు మనం అమ్మతో పోల్చడానికి ఎక్కువ అవకాశం. ఇక్కడ వీళ్ళంతా వేరియేషన్స్ తిప్పి కూడా 2-3 సంవత్సరాల వేరియేషన్స్. ఈ వేరియేషన్లో ఈ క్రూయల్ మెంటాలిటీ బాగానే ఉంటుంది. ఇంకా వీళ్ళంతా కూడా ఒకే బ్యాచ్. ఒకవేళ నిజంగా అలా అన్నే పోయి ఉంటే ఈయన చేసుకునేవాడేమో, ఎందుకంటే వీడితో రిలేషన్ ప్రాపర్గా లేదు, వదిలేయాలి వారిని, ఆడపిల్ల పుట్టింది ఇంకా పిల్లలు పుట్టరనే ఒక క్రూయల్ మెంటాలిటీలో ఉన్నారు కదా వీళ్ళు. సో ఈ రిలేషన్స్ చాలా సెన్సిటివ్గా మాట్లాడాల్సిన టాపిక్. మరి ఈ కేసులో ఎట్లా? ఈ కేసులో అంత సెన్సిటివ్నెస్ లేదు, ఆవిడ అమ్మతో పోల్చే అంత సీనే లేదు. ఎందుకంటే ఆవిడ ప్రాపర్గా పిల్లలు పుట్టలేదు, సమాజం కాబట్టి మా అత్తగారు చెప్పింది నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంకొక కొత్త జీవిని తీసుకొచ్చారు క్వశ్చన్ రిలేషన్తో. అది ఎంత అసహ్యం అంటే ఇప్పుడు ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా ఈ అమ్మాయి చెప్తుంది బయటకు వెళ్ళి. ఈ అమ్మాయి కేసులు ఫైల్ చేసిందంటే చిన్న కోడలు, పుట్టే పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా నర్రకం వాళ్ళకి. అరే ఈ అమ్మాయి ఇట్లా మరిదితో కనిందిరా, ఎవడు నాన్న, ఎవడు బాబాయ్, ఎవడు పెదనాన్న. కాకపోతే వీళ్ళ అదృష్టం, వీళ్ళు క్రియేట్ చేసిన సీన్ ఏంటంటే అన్న ప్లేస్లో తమ్ముడు వచ్చాడు, ఒకే బ్లడ్ గ్రూపు, ఒకే డిఎన్ఏలు, ఎవడో ప్రూవ్ చేయలేడు కదా. ఇదే గోల్లో ఏమన్నా మాట్లాడవచ్చు. కానీ ఈ రిలేషన్కి ఏదైతే ఉందో డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సో అందుకని డాక్టర్ గారు ఇందాక అన్నారు, ఆ పుట్టేవాడు ఎవడైతే ఉన్నాడో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ అత్తగారిని ఈయన్ని ఎరగదీస్తారు అని.
తల లేపేస్తారు మొండం మీద అన్నారు చూసారు, అది జరగడానికి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వీళ్ళే తొక్కులో విషయం సామాజికంగా చాలా క్రైమ్ ఫేస్ చేసామండి మేము, ఇన్సల్ట్గా మమ్మల్ని ట్రీట్ చేశారని. మరి వాళ్ళు ఇంకెంత ట్రీట్ అవుతారు, వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు రేపు పొద్దుట పుట్టిన వాళ్ళు? ఏ సమాజం అయితే మీరు అంటున్నారో అదే సమాజంలో వాళ్ళు పెరగాల్సి వచ్చినప్పుడు ఇంత హీనమైన రిలేషన్ని ఆ పుట్టే పిల్లలకి మీరు క్రియేట్ చేశారంటే మీకు ఎంత పెద్ద పనిష్మెంట్ పడాలి, వాళ్ళ జీవిత కాలం నరకం పడాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు డెసిషన్ తీసుకోవాలి ఇట్లాంటి వ్యక్తితో ఏం జరిగింది ఈ కుటుంబంలో, అత్తగారిని ఏం చేయాలి, మరిదిని ఏం చేయాలి, భర్తను ఏం చేయాలని. వీళ్ళు ఒక పెద్ద క్రూయల్ మెంటాలిటీ. ఇంకొకటి ఏది ప్రూవ్ అయిందంటే ఆ అమ్మాయిని వదిలేయొచ్చు, పెద్ద కొడుకు వదిలేస్తాను అన్నాడు, నాకు పిల్లలు పుట్టరమ్మా, అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయడం, ఏదో ఒకటి ఇచ్చి సెటిల్ చేసేసుకుందాం అంటే వీళ్ళు సెటిల్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి, కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుందని. ఆవిడ స్వార్థం ఏంటి, సమాజం. మేడం సమాజంలో భర్త ఉండాలి కదండి, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు డైవర్స్ అంటే నేను కోసేసుకుంటా. అప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. క్రూయాలిటీలు క్రియేట్ అయినాయి వీళ్ళ పిచ్చి బ్రెయిన్లోకి, క్రూయాలిటీలు క్రియేట్ అయ్యి మేబీ అమ్మ నువ్వు అదే పని చేస్తావా అంటే ఆవిడ ఒళ్ళు జలదరిచ్చింది. ఆవిడ ఆడది, ఆవిడ ఆ పని చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంది, కోడళ్ళు మాత్రం చేసేయచ్చు. పోనీ ఇదంతా ఒక గూడు పుటాన్ని వేసుకుని ఈ చిన్న కోడలను కూడా కవర్ చేసేస్తుంటే ఈరోజు ఈ సీనే వచ్చేది కాదు. ఆ అమ్మాయికి తెలియదు, ఆ పిల్లకి ఏదో మందు పెట్టారట. ఏం మందు పెట్టావు తల్లి, ఫస్ట్లో నీ కోడలు ఒప్పుకోలేదని చెప్పావు, పడుకుందంటే ఈయన వెళ్ళాడు, ఈయన ప్రిపేర్ చేసావు, ఏం మందు పెట్టావు, అదేదో మందులు చెప్పు, నీకు కూడా ఒకసారి తినిపించి పడేస్తా. మరి అమ్మాయి చెప్తుంది కదా, ఏమ్మా ఏదో పెట్టారు మేడం. ఏం మందు పెట్టారమ్మా, ఆ నుండి ఆయన మీద ఎక్కువ మోజు పడుతుందంటే ఇప్పుడు నీ చిన్న కొడుకు మీద ఏం మందులు తెచ్చావు, ఇవి కూడా వెనకాల ఉందా నీకు, ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? మిమ్మల్ని ఏమి ఇక్కడ ఊరికే వదిలేను, కాసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం, మీ ఇద్దరిని జైలుకి పంపించినాకే మాట్లాడతా, నీ పెద్ద కొడుకుని చిన్న కొడుకుని నిన్ను. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్ ప్రొసీడింగ్స్ మేడం వీళ్ళైతే జైలుకి పంపించాల్సిందే. చాలా పెద్ద క్రైమ్ ఇది ఒక రకంగా. అంటే సొసైటీ పరంగానో చుట్టాల పరంగానో మీరు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ లా అండ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడున్న ప్రాసెస్ ఏంటి, ఆ అమ్మాయికి మత్తు మందు పెట్టి వేరే వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్లో కమిట్ చేసి ఒక పిల్లోని ఒక జనరేషన్ తీసుకొస్తున్నారు. అది ఈ అమ్మాయికి తెలీదు. అమ్మ మీరు ఈరోజు ఇచ్చే కంప్లైంటే వీళ్ళ ముగ్గురిని జైలుకి పంపిస్తుంది. మీరు ఇట్లాంటి కుటుంబంతో ఉండొద్దని నా డెసిషన్. ఎందుకంటే నీకు రేపు ఏం మందు కలుపుతారో నాకు తెలియదు. మీరు ఈరోజు వేసే కేసు ఎంత స్ట్రాంగ్ కేసు అంటే ఆ పిల్లకు కూడా కరెక్ట్ కౌన్సిలింగ్ నడిచిద్ది. ఇందాక సార్ అన్నారు కదా షాక్ ఇవ్వాలి అని, అది జరగాల్సిన సీన్ ఉందమ్మా. ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మ నువ్వు అబార్షన్ చేయించుకో అన్నా మేము అనలేము. 2 లీగల్గా యాక్ట్ చేయమ్మా అంటే అమ్మో నాకు ఆల్రెడీ ఇటు భర్త అండి, ఇటు పుట్టబోయే పిల్లలకి తండ్రి అండి, వీళ్ళిద్దరిని ఉద్ధరించిన ఒక దేవత ఉందండి నా ఇంట్లో, వాళ్ళ ముగ్గురికి చేమ చిటికన్నా కానీ మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటా అంటది. అలాంటి పిచ్చ అమ్మాయితో నేను మాట్లాడను, ఎందుకంటే అమ్మాయికి షాక్ ఇవ్వాలి. వీళ్ళు నలుగురు మీద కేసు వేసే రైట్స్ నీకున్నాయి నాన్న. ఆ అమ్మాయి బాధితురాలు కాదు, ఎందుకంటే బాధితురాలు విక్టిమ్ ఎప్పుడవుతుంది, బయటకు వచ్చి వీళ్ళు చేసిన క్రైమ్ను మాట్లాడినప్పుడు. ఆవిడ దానికి అడ్జస్ట్ అయిపోయి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ విడాకులు ఇవ్వకుండా హ్యాపీగా ఇది బాగానే ఉంది కదండి, తండ్రి మా ఆయనే అని చెప్పుకుంటానంటూ వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న కుటుంబంలో నువ్వు ఉండడం చాలా డేంజర్. అర్థమవుతుంది, నీ పిల్ల పెరగడం ఇంకా డేంజర్ నాన్న. ఏం దరిద్రం చేస్తారో వీళ్ళు నలుగురు మళ్ళీ తెలియదు. ఇలాంటి మోరల్ వాల్యూస్ లేని కుటుంబంలో నీ పిల్ల పెరగడానికి నేను యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ మీ తల్లిదండ్రులతో మేము మాట్లాడతానన్నా, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, వీళ్ళ మీద ఏం కేసులు ఫైల్ చేయాలో 498 కేసు కానీ అవి కామన్ అందరికీ తెలిసినవే. వీళ్ళ మీద స్పెషల్ కేసు ఇప్పుడు జరిగిన సీన్ అర్థమవుతుందా. ఇది మీరు పోలీసులకు చెప్పారంటే ఇంతకంటే దారుణమైన సెక్షన్స్ యాడ్ చేసి వీళ్ళ నలుగురిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. అరెస్టులు లేవు కదా ఫ్యామిలీ కేసెస్లో, ఈ కేసులో ఉంది. ఈ పని మీరు చేయండి, లీగల్ సపోర్ట్ కావాలన్నా మా టీం తరపు నుంచి మీకు మేము అందిస్తాం, సరేనా. ఇక డైవర్స్ అని ఇప్పుడే అనొద్దమ్మా, మ్యూచువల్ డైవర్స్ కూడా అనొద్దు. వీళ్ళని కొంతకాలం మీరు కోర్టుల చుట్టూ హింసించాల్సిందే. ఆస్తులు ఏవో దాచుకుందాం అనుకుంటున్నారు కదా వారసుల కోసం, కర్మ. వారసులు ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు కూడా లీగల్గా ఆస్తులకు వారసులు అన్న సెన్స్ కూడా లేని పురాతనమైన మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమి చట్టాల్లో మార్పులు వచ్చినాయి, లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఇలాంటి దరిద్రపు డెసిషన్స్ తీసుకుంటే ఎంత పనిష్మెంట్స్ పడతాయి, ఇలాంటివి తీసుకొని బ్రహ్మ అవతారు అలా ఎత్తకూడదని మీ అత్తకు కూడా బుద్ధి వస్తుంది. అర్థమవుతుందా. మీరు వెళ్ళిపోండి నాన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.